హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ యూజీ 2026 తెలంగాణ కౌన్సిలింగ్ ఏ కేటగిరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డే అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 వరకు మనకి టైం ఉంది. ఎవరైతే ఏ కేటగిరీలో సీటు వస్తుందని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏ కేటగిరీలో సీట్ రాదు అని అనుకున్నట్లయితే మీరు బి కేటగిరీలో సీట్ వస్తుంది లేదా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు తప్పకుండా బి అండ్ సి కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో అయితే మనకి అసలు బి కేటగిరీలో ఎంతవరకు సీట్ వస్తుంది, లేదా ఎన్ఆర్ఐ కోటా అయితే ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఆఫీస్కి విజిట్ చేయండి పర్సనల్గా. అండ్ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ దాంతోపాటు సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు కొన్ని కాలేజెస్లో లో ప్యాకేజెస్లో కూడా మనం ఎన్ఆర్ఐ కోటాలో సీటు మీకు అంటే కౌన్సిలింగ్ సీట్ అయితే మీకు కౌన్సిలింగ్లో రావాలి. అంటే ఎన్ఆర్ఐ కోటా అయినా బీ క్యాట్ అయినా ఏదైనా కూడా కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాల్సిందే. అయితే లో ప్యాకేజెస్లో అవైలబుల్ ఉన్న చోట మేము మీకు సీట్ మాట్లాడి తక్కువలో ఇప్పించే ప్రొవిజన్ అయితే ఉంది. సో అలా ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో 9849068590 లేదా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేసినా కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాము. అసలు మనకి ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది బీ క్యాట్లో అనేది కూడా చూద్దాము. సో మీకు ఒకవేళ ఏ కేటగిరీలో సీట్ రావట్లేదు అని అంటే మీ కేటగిరీని బట్టి ఓపెన్ కేటగిరీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత బీసీఏ వాళ్ళకి ఒకటి, బీసీబీ వాళ్ళకి ఒకటి, SC1 వాళ్ళకి, SC2 వాళ్ళకి, ఇట్లా ఒక్కొక్కరి కేటగిరీని బట్టి మీకు ఏ కేటగిరీలో సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు దాంట్లో సీట్ రావట్లేదు అని అనుకున్నట్లయితే, అంటే మీ ర్యాంకు అవుట్ ఆఫ్ దట్ కేటగిరీ, అంటే మనకి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ చూసుకొని అది రావట్లేదు అని అనుకుంటే ఇంకా మీరు బి కేటగిరీకి వెళ్ళాల్సిందే. సో బి కేటగిరీలో ఎలా ఉంటుంది అని అంటే మనకి బి కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో ప్రతి ప్రైవేట్ కాలేజీలో టోటల్ సీట్స్లో టోటల్ ఇంటేక్లో 35% ఈ బి కేటగిరీలో ఉంటాయి. బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అని కూడా అంటారు. సో దాంట్లో ఉండేటటువంటి 35 సీట్స్లో 85% సీట్లు లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి అనమాట. అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరవుతారు, ఇక్కడే తెలంగాణలో 4 ఇయర్స్ 9th 10th 11th అండ్ 12th చదివిన వాళ్ళంతా కూడా ఇక్కడ లోకల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ 85% సీట్లు అన్ని వీళ్ళకే ఇస్తారు, రిజర్వ్ చేసి ఉంటాయి. ఇక మిగిలిన 15% సీట్లు ఏవైతే ఉంటాయో ఆ 15% సీట్లకి లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు, ఇక్కడ చదవని వాళ్ళు లేదా వేరే స్టేట్లో చదివిన వాళ్ళు, అలాంటి వాళ్ళంతా కూడా ఈ నాన్ లోకల్ కేటగిరీలో ఆ 15%లో పోటీ పడి సీట్లు మీ ర్యాంక్ మెరిట్లో ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నాన్ లోకల్ వాళ్ళకి ఎంతవరకు సీట్ రావచ్చు అనేది కూడా మనం చూద్దాము. అంటే ఇక్కడే కొంతమంది ఇక్కడే పుట్టి పెరిగినా కూడా వాళ్ళు కొంత ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చదవడం వల్లనో ఇంకా సమ్ రీజన్స్ వల్ల నాన్ లోకల్ అయ్యి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ బి క్యాట్లో కేటగిరీ బిలో మీరు నాన్ లోకల్లో సీట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా మనము లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి కేటగిరీ బి సీటు ఎంతవరకు వస్తుంది అనేది ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఇదంతా కూడా మనకి లాస్ట్ ఇయర్ మనకి జరిగినటువంటి కౌన్సిలింగ్ రౌండ్ 4th రౌండ్. ఓకే, 4th రౌండ్ అని అంటే ఆల్మోస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తున్నాము. మేబీ దీని తర్వాత 1-2 అడిషనల్ స్టే వేకెన్సీస్ అట్లాంటివి కూడా జరిగి ఉండొచ్చు. బట్ అవి మనము సీట్లు మిగిలిన దాన్ని బట్టి అవి కన్సిడర్ చేయాలి తప్ప సీట్లు మిగులుతాయా లేదా అనేది ఎప్పుడు ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు మనం 4th రౌండ్ ఎందుకు తీసుకున్నామని అంటే ఇంకా ఇది వరకు ఇక్కడ దాకా అయితే కంప్లీట్గా మనకి సీటు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి మనకి అపోలో వచ్చేసి 2,24,000కి క్లోజ్ అయింది. ఇక కామినేని హైదరాబాద్ వచ్చేసరికి మనకి 2,34,000 క్లోజ్ అయింది. ఓకే. సో SVS మెడికల్ మహబూబ్ నగర్ 2,86,000. అదేవిధంగా భాస్కర మెడికల్ అయితే 2,88,000. ఇంకా మమతా బాచ్పల్లి 3,27,000. మమతా ఖమ్మం 3,31,000. కామినేని నార్కెట్పల్లి 3,53,000. RVM 3,81,000. మెడిసిటీ
3,98,000. తర్వాత సిఎంఆర్ 4,06,000. నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ కరీంనగర్ 4,09,000. అదేవిధంగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 4,12,000. అరుంధతి 4,19,000. చల్మెడ ఆనందరావు కరీంనగర్ 4,27,000. మహేశ్వర 4,36,000. తర్వాత మనకి ఎంఎన్ఆర్ మెడికల్ 4,56,000. ప్రతిమ వరంగల్ 5,04,000. నీలిమ 5,13,000. మహావీర్ 5,40,000. సురభి 5,45,000. టిఆర్ఆర్ 5,49,000. ఫాదర్ కొలంబో 5,49,000. నోవా 5,54,000. ఇది మనకి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. సో క్యాట్ బి లోకల్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 5,54,000 వరకు రావడం జరిగింది. సో మరి ఇది పెరుగుతుందా అని అంటే పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది అని అంటే మేబీ అప్రాక్సిమేట్గా ఒక 50,000, అంటే మీ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు 6 lakhs వరకు ఉన్నట్లయితే మీరు బి కేటగిరీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి దానివల్ల ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5,54,000 వరకు ఉంది అని అంటే ఈ లోపల ఉన్నట్లయితే, అంటే మీ ర్యాంకు 5 lakhs అంతకంటే తక్కువ, 5,54,000 కంటే తక్కువ, 5 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 100% క్యాట్ బిలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ అయితే. లేదు మీ ర్యాంకు 550 కంటే ఏవో ఉంది, 6 lakhs దాకా ఉంది అని అంటే మేబీ కొంత అటు ఇటుగా రావడానికి, సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది 6 lakhs వరకు కూడా. ఇక 6 lakhs దాటింది అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయడం అంటే కరెక్ట్గా చేయలేము. వస్తుందా రాదా అనేది మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి, అంటే సీట్లు ఇంకా ఏమైనా పెరిగితే, ఇప్పటి వరకు పెరిగాయి ఆల్రెడీ, ఇంకా ఏమైనా పెరిగితే ఒకవేళ 6 lakhs తర్వాత ర్యాంక్ వాళ్ళకు కూడా సీట్ ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప గ్యారంటీ అయితే లేదు. అది జస్ట్ మీరు ట్రై చేసుకోవాల్సిందే. ఒకవేళ ఇక 6 lakhs దాటిన వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ 5,50,000 నుంచి 6 lakhs మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా బార్డర్లో అటు ఇటుగా 50-50 ఛాన్సెస్ అని కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా మీకు వస్తుందని 100% కూడా చెప్పలేము. ఒక 80% రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, 20% రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీ ర్యాంక్ మరీ ఎక్కువ ఉంది, 590 ఉంది, సో 50-50 ఛాన్సెస్. 6 lakhs ఉంది, 50-50 అట్లా అనుకోవచ్చు. సో ఇక 6 lakhs దాటింది అని అంటే మీరు ఎన్ఆర్ఐ కోటాకి రెడీ అవ్వడం బెటర్ అనమాట. 6 lakhs దాటిన వాళ్ళందరూ కూడా, ఎవరైతే నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారంగా క్వాలిఫై ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐ కోటాకి రెడీ అవ్వడం బెటర్ అనమాట. ఒకవేళ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఫీజిబుల్గా ఉంటే, మీరు ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే, సో మీకు ర్యాంక్ అదే ఫీజుల గురించి ఆల్రెడీ మనము నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. ఎన్ఆర్ఐ కోటాలో మినిమం ఫీజు వచ్చేసి 23,10,000 అయితే ఉంటుంది పర్ ఇయర్. అయితే అది ఇప్పుడు 4.5 yearsకే తీసుకుంటారు. సో అదంతా కలిపితే మీకు దాదాపు 1,04,00,000 దాకా అవుతుంటుంది. అలా కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్లో అయితే మీకు 24 lakhs ఉంది, కొన్ని కాలేజ్లో 25 lakhs, కొన్ని కాలేజ్లో 26 lakhs, ఇలా మనకి ఎన్ఆర్ఐ కోటాల ఫీజు అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఫీజుల గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్ చాలా చేశాము. సో ఇది మనకి కేటగిరీ బి లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఇప్పుడు 5 lakhs సింపుల్గా చెప్పాలంటే, కేటగిరీ బిలో సీట్ రావాలంటే మీ ర్యాంకు 5,50,000 లోపల కానీ, లేదంటే మ్యాక్సిమం 6 lakhs లోపల కానీ ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంకొకటి అన్రిజర్వ్డ్ కోటా, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే, ఇక్కడ చూడండి, అపోలో తీసుకుంటే 74,900కే క్లోజ్ అయిందంటే 75,000. ఇది ఒక 5,000 అట్లా పెరిగే అవకాశం ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైతే పెరగదు. దాని తర్వాత మనకి మమతా బాచ్పల్లి 89,000 అంటే 90,000 అనుకోండి, 90,000 95,000 దాకా పెరగొచ్చు అప్రాక్సిమేట్గా, లేదా 1 lakh. ఓకే, సో దాని తర్వాత మనకి ఎస్విఎస్ మెడికల్ మహబూబ్ నగర్ 1,06,000 క్లోజ్ అయింది. సో ఈ టాప్ కాలేజెస్ అన్నీ కూడా మనకి 5,000 to 10,000 మాత్రమే పెరుగుతాయి, అంతకంటే ఎక్కువైతే పెరగవు. సో ఈ పెరగడం అనేది ఇలా గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇది నాన్ లోకల్ కాబట్టి ఒక 10,000 to 20,000 కంటే ఎక్కువ పెరగడానికి ఛాన్స్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు మనకి 2,90,000కి క్లోజ్ అయిపోయింది ఏది నీలిమలో. సో దాన్ని చూసుకుంటే మనకి దానికంటే ముందు చూసుకున్నట్లయితే సురభిలో 1,53,000 వరకే సీటు క్లోజ్ అయిపోయింది అనమాట, అన్రిజర్వ్డ్లో, అంటే నాన్ లోకల్లో.
సో దాన్ని బట్టి చూస్తే మీకు 1,53,000, 1,60,000, 70,000 వరకు కంటే ఎక్కువ రాదు. సో నీలిమ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎక్కువగా అంటే నీలిమలో బి కేటగిరీ ఫీజు 15 lakhs ఉంది. మిగిలిన అన్ని ప్రైవేట్ కాలేజెస్లో 11.5, 12, 13 ఉంటే నీలిమలో 15 ఉంటుంది ఫీజు. అందుకోసం అని చెప్పేసి క్యాట్ బిలో ఇది 2,92,000 దాకా వచ్చింది. అదేవిధంగా దీంట్లో ఎక్కువ సీట్లు ఉంటాయి అనమాట. బి కేటగిరీలో ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి దీంట్లో ఎక్కువ కట్ ఆఫ్ దాకా రావడం జరిగింది. సో మామూలుగా చూసుకున్నట్లయితే నీలిమ వదిలేసి చూసుకున్నట్లయితే 1,53,000 ఏది క్యాట్ బి అన్రిజర్వ్డ్ నాన్ లోకల్. సో అది మనం ఎక్స్పెక్ట్ చేసేది 1,70,000-75,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ అయితే చేయలేము. సో ఇక కాలేజ్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, లేకపోతే స్క్రీన్ షాట్ కూడా తీసి ఉంటారు. ఇకపోతే మనకి ఇప్పుడు చూసాం కదా, కేటగిరీ బి లోకల్ అయితేనేమో 6 lakhs లోపల ఉండాలి. అదేవిధంగా కేటగిరీ అదే మన నాన్ లోకల్ అయితేనేమో కేటగిరీ బి కోసం మీ ర్యాంకు 2 lakhs లోపల, ఏది నీలిమ కాకుండా మిగిలిన కాలేజీలు 180 లోపల కానీ 2 lakhs లోపల, మ్యాక్సిమం 2 lakhs వరకు అనుకుంటున్నాను ఈసారి. నీలిమ అయితే మీకు 3 lakhs దాకా కూడా వస్తుంది. 3.1, 3.2 దాకా మీ ర్యాంక్ ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక ఇవి దాటినాయి అన్నట్లయితే, అంటే మీరు కేటగిరీ బిలో సీటు అసలు రావట్లేదు మనకి, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా అనుకున్నట్లయితే మీరు ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాల ఫీజులు తెలుసు కదా, 23 నుంచి మనకి ఆల్మోస్ట్ 26 లక్షల వరకు ఉంటుంది. డెక్కన్లో తీసుకున్నట్లయితే మనకి 27,80,000 ఫీజు ఉంటుంది డెక్కన్లో. సో డెక్కన్ కాకుండా మిగిలిన అన్ని కూడా 26 మ్యాక్సిమం ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసరికి నీలిమ ఫీజు తక్కువ ఉంటుంది, 22.5 lakhs అలా ఉంటుంది. కాబట్టి నీలిమ ఇక్కడ తొందరగా క్లోజ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ఉండే కాలేజీలు అయితే ఇవి ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే ఇది ఫీజు ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది అందరూ ఉండరు. కాకపోతే మ్యాక్సిమం సీట్లు అయితే కంప్లీట్ అయిపోతాయి, సీట్లు మిగులుతాయి అన్న ఇదైతే లేదు. ఎందుకంటే సీట్లు మిగిలినప్పుడు కంపల్సరీ మిగిలిన 1-2 సీట్లు, 1 సీటు, 3 సీట్లు మిగిలినా కూడా ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఆ సీట్లను ఫిల్ చేసేస్తుంటారనమాట. కాబట్టి సీట్స్ అయితే మిగిలిపోవడం అనేది జరగదు. కాకపోతే ఒకటి ఏంటంటే మనము ఎన్ఆర్ఐ కోటాలో సీటు కావాలి అని అనుకున్న వాళ్ళకి, అంటే మీకు బీ క్యాట్లో కూడా రావట్లేదు మనకి, ఎన్ఆర్ఐ కోటాకే వెళ్ళాలని ఎవరైతే డిసైడ్ అవుతారో, ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు పే చేయగలం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకవేళ మీకు ఆ ఫీజు తక్కువ కావాలి అని అనుకుంటే, ఓకే, తక్కువలో మీకు ప్యాకేజ్ రావాలి, ప్యాకేజెస్ మాత్రమే. అఫ్కోర్స్ కొన్ని కాలేజీల్లో ఇయర్లీ అయితే మనకి పెద్దగా తగ్గదు, బట్ ప్యాకేజెస్ అయితే మనకి అమౌంట్ అయితే తక్కువ అవుతుంది. సో అలా కావాలనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి రండి, లేదంటే 9849068590 నంబర్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అపోలో 4,09,000 వరకు సీట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఇవి ఒక 50,000 అంటే 10,000 నుంచి 50,000 పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ టాప్ కాలేజెస్కి ఉండేటువంటి డిమాండ్ అలా ఉంటుందన్నమాట. అపోలో కానీ, కామినేని హైదరాబాద్ కానీ, మమతా బాజ్పల్లి ఇట్లాంటి కాలేజెస్ అన్నీ కూడా టాప్ కాలేజెస్ కాబట్టి వీటిల్లో ర్యాంక్ ఏదైతే మనం స్క్రీన్ పైన చూస్తున్నామో, సో అదే ర్యాంక్ కానీ అంతకంటే కొంచెం ర్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ బాగా డ్రాస్టిక్ చేంజ్ ఉండే అవకాశం అయితే ఉండదు. సో చివరికి వచ్చేసరికి అఫ్కోర్స్ ఇక ఏదో ఒక, అంటే అప్లై చేసిన వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి దాదాపు ప్రతి క్వాలిఫై అయిన క్యాండిడేట్కి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మరి అందరికీ సీట్ వస్తుందనంటే అందరికీ కూడా రాదు. చాలామంది అప్లై చేసి సీట్ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ర్యాంక్ను బట్టి మీకు మీరు పెట్టుకునేటువంటి ఆప్షన్స్ని బట్టి కూడా మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. సీట్ వస్తుందా రాదా అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో ఏదేమైనా కూడా మీకు ఎన్ఆర్ఐ కోటా అయినా, బి కేటగిరీ అయినా, లేదా ఏ కేటగిరీ అయినా, ఏదైనా సరే మీకు కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ను బట్టి మెరిట్లో మీకు సీట్ రావాల్సిందే తప్ప ఎవరు డైరెక్ట్గా మీకు సీట్ ఇప్పించడానికైతే వీల్లేదు. సో మరి మీరు చెప్పారు కదా అని అంటే సీట్ ఇప్పించడం అంటే మనం సీట్ ఇప్పించాము డైరెక్ట్గా కౌన్సిలింగ్ ద్వారానే, ప్రొసీజర్ ద్వారానే ప్రాసెస్ చేసి మీకు సీట్ వచ్చేలాగా, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీల్లో మనము సీట్ తగ్గించడానికి ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఆ ప్యాకేజ్ మాట్లాడి మీకు తక్కువలో ఇప్పించేటటువంటి
కార్యక్రమం మనం చేస్తాము. అంతే తప్ప మీకు డైరెక్ట్‌గా సీట్ ఇప్పించడం అనేది జరగదు. ఓకే. ఎవ్వరు ఇప్పించలేరు. అది ఎవరి రికమెండేషన్ కూడా నడవదనమాట. మీ ర్యాంక్‌ని బట్టి మెరిట్‌లో సీట్ రావాల్సిందే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎవరు చెప్పినా కూడా ఇంకా ఏది నమ్మొద్దు మీరు. కాకపోతే ఒకటి ఇక్కడ ఏంటంటే ఫీజు తగ్గించుకోవచ్చు మనము. ఫీజు తగ్గించడానికి ఉన్న మార్గాలు మనం చెప్తాము. అండ్ మీరు ఎన్ఆర్ఐ కోటాలో పార్టిసిపేట్ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అవి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒకవేళ మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు, లేకపోతే ఇది లేదు, అది లేదు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే క్వెరీస్ మీరు రండి ఆఫీస్కి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు ఏంటి అనేది అన్నీ మీకు అర్థమవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మరి మేము బార్డర్‌లో ఉన్నాము. బీ క్యాట్‌లో సీట్ వస్తుందా తెలీదు. ఒకవేళ రాకపోతే ఎన్ఆర్ఐ కోటాకి వెళ్తాము అని బార్డర్‌లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా మనము ఫస్ట్ రౌండు లేదా సెకండ్ రౌండ్ అలా చూడొచ్చు. చూసి బీ క్యాట్ వరకు పెట్టుకొని బీ కేటగిరీ తర్వాత ఒకవేళ ఫస్ట్ రౌండ్‌లో రాలేదు, సెకండ్ రౌండ్‌లో రాలేదు అని అనుకుంటే ఎన్ఆర్ఐ కోటాకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, దానికి ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏంటి స్ట్రాటజీ కూడా మనము క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో, కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, అలా ఎవరికైనా మీకు కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి అయితే విజిట్ చేయండి. ఇక మీకు ఇక్కడ చూడండి, మమత మనం ఎక్కడి వరకు చూస్తాం, 4 lakhs, అపోలో కామినేని హైదరాబాద్ 5,69,000, అండ్ దెన్ మమతా బాచ్పల్లి 5,82,000 వరకు వచ్చింది. భాస్కర్లో 7 lakhs దాకా వచ్చింది క్లోజింగ్ ర్యాంక్. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి 8 lakhs, ఎస్విఎస్ మెడికల్ 8,37,000, మమతా మెడికల్ కాలేజ్ 8,42,000, ఆర్వీఎం 9,17,000, మహేశ్వర 9,41,000, నీలిమ కూడా 9,41,000 క్లోజ్ అయింది. తర్వాత సిఎంఆర్ 9,62,000, కామినేని నార్కెట్పల్లి 9,98,000, అంటే ఆల్మోస్ట్ 10 lakhs అనమాట. తర్వాత అరుంధతి 10,12,000, ఇక మెడిసిటీ 10,34,000, మహావీర్ 10,76,000, అండ్ దెన్ చెల్మెడ్ ఆనందరావు 11,19,000, ఎంఎన్ఆర్ 11,34,000, ప్రతిమ కరీంనగర్ 11,36,000, సురభి 11,41,000, and then ప్రతిమ వరంగల్ 11,14,000, ఫాదర్ కొలంబో 12,25,000, టిఆర్ఆర్ 12,38,000, నోవా 13,19,000. ఇవి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఈ ర్యాంకుల్లో మీ ర్యాంక్ బిలో ఈ ర్యాంక్స్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ కాలేజీల్లో. సో, అయితే ఇక్కడ మనకి ఫీజు అన్ని కాలేజీల్లో తగ్గుతుందా అంటే ఫీజు అన్ని కాలేజీలో తగ్గదు. కొన్ని కాలేజీలు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపోలో ఉంది. అపోలోలో తగ్గిస్తారా అంటే అపోలోలో తగ్గదు. అదేవిధంగా కామినేనిలో తగ్గుతుందా అంటే కామినేని కూడా తగ్గదు. మమతా బాజ్పేయిలో తగ్గదు. ఓకే. సో, ఇట్లా కొన్ని కాలేజెస్‌లో మనకి తగ్గే అవకాశం అయితే ఉండదు. మిగిలిన కాలేజీల్లో అంటే ఏవైతే కొన్ని రెప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయో వాటిల్లో తగ్గే ఛాన్స్ లేదు. కొన్ని కాలేజీలు మాత్రమే మనకి, అది కూడా మనకి మనం ఎలా పే చేస్తాము, సింగిల్ టైమ్ అంటే టోటల్ ప్యాకేజ్, టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేస్తామనంటే ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఇయర్లీ కడతానంటే మాత్రం తగ్గడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు కట్టి మిగిలిన అమౌంట్ తర్వాత 4 ఇయర్స్‌లో కడతాము, లేదా 2 ఇయర్స్‌లో మొత్తం కంప్లీట్ చేస్తాము. ఇట్లా మీరు కట్టేదాన్ని బట్టి తగ్గడం అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ మార్కెట్‌లో ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో, మీకు ఎక్కడైతే అంటే కరెక్ట్‌గా అనిపిస్తుందో వాళ్ళని ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా మీరు ఆ అమౌంట్ దగ్గర ప్రాబ్లమ్ లేకుండా అన్నీ ముందే మాట్లాడేసుకొని కరెక్ట్‌గా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా మీరు మన దగ్గరికి వచ్చినట్లయితే మీకు 100% ట్రాన్స్‌పరెంట్‌గా, జెన్యూన్‌గా మీకు అమౌంట్ గురించి మాట్లాడి, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మనము బ్యాంక్ గ్యారంటీ కూడా ఉంటుంది. అంటే నార్మల్‌గా మీరు కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చిన తర్వాత మీరెళ్ళి యాస్ పర్ ప్రొసీజర్ వెళ్లారు అనంటే మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు డీడీ తీసుకొని వెళ్ళాలి. దాంతో పాటు బ్యాంక్ గ్యారంటీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఫీజు కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో పెట్టి అక్కడి నుంచి బ్యాంక్ గ్యారంటీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అదొకటి ఉంటుంది. తర్వాత బాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియాలి అనంటే తప్పకుండా మీరు ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొన్ని కాలేజెస్‌లో బ్యాంక్ గ్యారంటీ లేకుండా కూడా మనము
మేనేజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, మీకు ప్రతీదీ మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా 100% మీ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు మా సపోర్టు ఇవ్వడం జరుగుతుందనమాట. సో, తప్పకుండా మీరు సర్వీస్ కావాలనుకుంటే 100% మీరు ఆఫీస్‌కొచ్చి విజిట్ చేయండి. మీకు ఓకే అని అనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వండి. మా దగ్గర మెంటర్‌షిప్‌లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవన్నీ గూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.